ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతి, స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాము తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి వందనములు తెలియజేస్తూ, మీ పిల్లల మధ్యన తండ్రి మీ యొక్క మాటలను అందించవలసి ఉండుండగా మీరే సహాయం చేయండి. చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను దయచేసి వినుచున్న పిల్లలందరికీ వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసును దయచేయమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవి సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి మహా గొప్ప అవకాశమును బట్టి మనమందరం కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ఈ విధంగా కూడుకోవటం అనేది జరిగింది. అందును బట్టి దేవాది దేవునికి, లోకరక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు, వందనములు తెలియజేస్తూ, ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి, ఈ వీడియో ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా శుభములు, వందనములు తెలియజేయచ్చు. ఈరోజు మనము ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశమును, వాక్య సందేశమును నేర్చుకోవటానికి సిద్ధముగా ఉన్నాము కాబట్టి అనేకమైనటువంటి విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన ఆత్మీయ జీవితానికి ఉన్నతమైనటువంటి మార్గంలో స్థిరపరిచి, బలపరిచి మన ఆత్మీయ జీవితం అనేది విశ్వాసంలో కొనసాగించుకోవటానికి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నకు సమాధానమునే ఈరోజు మనం నేర్చుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను గురించి మనం ఆలోచించినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము అని పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ మనం చూస్తాం. మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము అన్నాడు. కాబట్టి అజ్ఞానముగా మాట్లాడగలిగేటటువంటి వారి మూర్ఖుల నోరు మోయటం, వాక్యోపదేశకులుగా వాక్యాన్ని బోధించగలిగేటటువంటి వ్యక్తులుగా, ఎవరైతే సంఘ కాపరులుగాను, సంఘాన్ని నడిపించగలిగే బోధకులుగాను, నాయకత్వ లక్షణాలను కలిగి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధ్యత, ఆ బాధ్యతను వహించి ఈ రోజున ఈ పాఠ్యాంశంను నేను మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుంది. భయముతోనూ సమాధానం చెప్పడానికి, సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమని కూడా అదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూడగలం. కాబట్టి అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయటం కూడా ఒక సేవకునిగా, సంఘ కాపరులుగా ఉన్నటువంటి బాధ్యత మనందరిపై ఉంది. సంఘ విశ్వాసులైనటువంటి వారు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి అని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలం. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనుడి అన్నాడు. ఆ విన్నటువంటి దానిని మన యొక్క హృదయంలో ఎలా పెట్టుకోవాలో కూడా చెప్పారు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి వాటికి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ప్రాముఖ్యముగా ఆలోచన చేయవలసినటువంటి సందేశము, పాఠ్యాంశము ఏమిటి అనంటే, ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటి అనంటే, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసును పూజించారా, ఆరాధించారా? పాఠ్యాంశము మరొకసారి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసును పూజించారా, ఆరాధించారా? ఈ పాఠ్యాంశము వినగానే
ఈ టైటిల్ చూడగానే చాలామందికి ఎలాంటి ఆలోచన వస్తుంది అనంటే, యేసుక్రీస్తు వారిని తూర్పు దేశంలో నుండి వచ్చినటువంటి జ్ఞానులు బంగారమును, సాంబ్రాణిని, బోళమును తీసుకొని వచ్చి సమర్పించి యేసుక్రీస్తు వారికి ఆరాధించారు కదా అని వారి యొక్క ఆలోచనలో ఉంటుంది. వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే అక్కడ వారు చేసింది ఆరాధన చేశారా లేదా పూజించారా అనేటటువంటిది ఈరోజు పాఠ్యాంశముగా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా ఈరోజు మనం నేర్చుకుంటాం. హిబ్రూ భాషలో దీనికి ఏమని ఉంటుంది అని అంటే, ఆరాధనకు లా వా ఓహెడ్, లా వా ఓహెడ్, ఇది హిబ్రూ భాషలో ఆరాధనకు. అలాగే గ్రీక్ భాషలో ఆరాధనను ఏమన్నారు అని అంటే ప్రోస్కునేమో. మరొకసారి గ్రీకు భాషలో ఆరాధనను ఏమన్నారంటే ప్రోస్కునేమో. ఇక ఇంగ్లీష్లో ఆరాధన అనేటటువంటి పదమును ఏమన్నారంటే వర్షిప్. ఇంగ్లీష్లో ఏమన్నాడు? వర్షిప్. తెలుగు పదానికి వచ్చేసరికి ఆరాధన. రైట్. ఇప్పుడు వీటిని గురించి మనం ఆలోచన చేయగలుగుతుంటే, తూర్పు దేశంలో నుండి జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశంలో నుండి బంగారమును, సాంబ్రాణిని, బోళమును తీసుకుని వచ్చారు. ఎవరు అనంటే జ్ఞానులు. వారు ఎంతటి జ్ఞానులు అనంటే, ఒక నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై వచ్చినటువంటి వారు. నక్షత్రాన్ని చూసి ఎక్కడో ఏదో ఒక వింత జరిగి ఉంటుంది అన్న ఆలోచనను కలిగి వాళ్ళు వచ్చినటువంటి వారు. నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రమును చూస్తూ వారు తమ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వచ్చినవారు. గ్రంథాలను చూసి చదివి చరిత్రలను ఆలోచన చేసిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేంలోనే, దావీదు పట్టణంలోనే పుట్టి ఉండాలి అని వారి యొక్క గ్రంథాలలో వారు చదివిన తరువాత వారు తిరిగి ఆ నక్షత్రమును చూస్తూ ప్రయాణాన్ని కొనసాగించడం అనేది జరిగింది. కానీ చాలామంది చెప్పబడుతున్నటువంటి ఆలోచన మాటల విధానం ఎలా ఉందంటే, బంగారమును, బోళమును, సాంబ్రాణిని బహుమతులుగా తీసుకుని వచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళమే తీసుకువచ్చారు కాబట్టి ముగ్గురు మాత్రమే వచ్చారు అని చాలామంది యొక్క అభిప్రాయం. అది కేవలము అలా ఎవరైతే అనుకుంటున్నారో వారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయమే తప్ప, లేదా అపార్థం చేసుకొని బోధకులుగా, సంఘ కాపరులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఒకవేళ అలా బోధించినట్లయితే ఆ బోధను అనుసరించినటువంటి వారి యొక్క మనసులో ఉన్న భావజాలమే తప్ప, లేదా అలా బోధించినటువంటి ఆలోచన ఎవరైతే అలా బోధించారో వారిలో ఉన్నటువంటి భావజాలపు ఆలోచనయే తప్ప, వాక్యంలో ఎక్కడ కూడా ముగ్గురు జ్ఞానులు వచ్చి యేసును పూజించినట్టుగా, కానుకలను సమర్పించినట్టుగా ఒక్క ఆధారం కూడా లేదు. మరి ఎలా ముగ్గురు అనే నిర్ధారించారు అని అంటే, బంగారమును, బోళమును, సాంబ్రాణిని 3 బహుమతులు కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకుని వచ్చినటువంటి వారు కూడా ముగ్గురు ఉండాలి అన్న ఆలోచన కలిగి తమ ఆలోచనలను బోధిస్తూ సంఘం మధ్యన తెలియజేస్తూ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యన ఆ మాటలను తెలియజేయటం అనేది కొన్ని
సంఘాలలో జరుగుతుంది. కానీ వాక్యంలో ఎక్కడ కూడా ముగ్గురు జ్ఞానులే తూర్పు దేశంలో నుండి వచ్చారు అనటానికి లేదు. ఎందుకంటే ఆనాడు వారు ప్రయాణం చేసేటటువంటి విధానాలలో అనేకులుగా వారు ప్రయాణం చేసేటటువంటి సందర్భాలు ఉండేవి. ఆ రాజుల కాలములలో ఆ జ్ఞానులుండినటువంటి ఆ సందర్భపు కాలములో ఎవరైనా కూడా ప్రయాణం చేయగలుగుతున్నారు అని అంటే ఒకరికంటే ఎక్కువగానే వారు ప్రయాణం చేసేవారు. ఒకరికంటే ఎక్కువ అన్నారు కాబట్టి ముగ్గురు అని మీరు భావించగలుగుతారేమో. ఒకరికంటే ఎక్కువ అంటే చాలామంది. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క మత్తయి సువార్తలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ చదివి వాక్యాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం మొదటిగా ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ఒకసారి చూడగలిగితే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పెను. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. ఇక్కడ 2వ వచనంలో ఏమంటున్నాడంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. తూర్పు దేశంన వారు నక్షత్రమును చూశారు. ఎవరు? జ్ఞానులు. ఆ నక్షత్రమును చూసి యేసుక్రీస్తు వారిని పూజించటానికి మేము వచ్చాము అంటున్నాడు. అలా ఎవరితో మాట్లాడుతున్నారంటే హేరోదు గారితో మాట్లాడుతున్నారు. తర్వాత హేరోదు గారును అలాగనే ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడ్డారు. ఎందుకు కలవరపడ్డారు? కలవరపడవలసినటువంటి అవసరత ఏమొచ్చింది? ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఈ సందర్భం గురించి వ్రాయబడినటువంటి ప్రవచన వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనం. ఒంటెల సమూహము మిద్యాము ఎయిపై లేతాను ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. ఇక్కడ ఒంటెల సమూహము మిద్యాను ఏయిఫాకు లేత ఒంటెలు. అంటే ఇక్కడ ఒంటెల సమూహం అనేది కనబడుతుంది. మరి ముగ్గురు జ్ఞానులని ఎలా నిర్ధారించారు? ఒంటెల సమూహం. ఆ సమూహాన్ని చూస్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సమూహముగా వారు వచ్చారు కాబట్టి. కానీ అక్కడ బహుమతులు తీసుకుని వచ్చినటువంటిది 3 విధాలైనటువంటి బహుమతులు మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. బంగారము, బోళము, సాంబ్రాణి. ఇవి మాత్రమే బహుమతులుగా కనబడుతున్నాయి. 3 బహుమతులుగా 3 విధాలైనటువంటి బహుమతులుగా కనబడుతున్నాయి. కానీ ఆ 3 విధాలైనటువంటి బహుమతులను ముగ్గురే తీసుకుని వచ్చారు అని ఎక్కడ కూడా లేదు. ఇది మనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి సందర్భం. మరలా మత్తయి సువార్త 2వ అధ్యాయానికి మనం రాగలిగితే, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇప్పుడు మనము జాగ్రత్తగా చూడగలిగితే ఇక్కడ 10వ వచనం నుండి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
బంగారమును బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. మరొకసారి 10వ వచనం నుండి, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఎక్కడికి వచ్చారండి? ఇంటిలోనికి వచ్చారు. ఎవరు? జ్ఞానులు. వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును అనగా యేసుక్రీస్తును చూసి సాగిలపడి ఆయనను పూజించి, ఏం చేశారు? పూజించారు. ఎవరు? జ్ఞానులు. ఏం చేశారు? పూజించి. తర్వాత పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. పూజించారు. తర్వాత ఏం చేశారు? సమర్పించారు. పెట్టెలు విప్పి కానుకలను తీసి సమర్పించిరి. తర్వాత హేరోదు వద్దకు పోవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే జ్ఞానులు వచ్చారు, కానుకలను తెచ్చారు, బంగారమును బోళమును సాంబ్రాణిని తీసుకుని వచ్చారు. కానీ ముగ్గురు వచ్చినట్టుగా లేదు. అలాగే మరొక విషయం, ఇక్కడ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించారు, దానికి ముందు పూజించారు. ఇక్కడ పూజించినట్టుగానే కనబడుతుంది, కానీ ఆరాధించినట్టుగా కనబడటము లేదు. కానీ ఇక్కడ కూడా ఏమని ఉంటుంది? మనము గ్రీకులోకి వచ్చేసరికి ప్రోస్కునేమో అని ఉంది, కానీ పూజించటము అని చెప్పబడినటువంటి దగ్గర ఇక్కడ జ్ఞానులకు ఆజ్ఞ దేవుడు ఇవ్వలేదు. ఏ ఆజ్ఞను దేవుడు ఇవ్వలేదు అని అంటే, జ్ఞానులకు మీరు క్రీస్తుని ఆరాధించండి అని చెప్పినటువంటి దాఖలాలు, చెప్పినటువంటి ఆధారాలు వాక్యంలో దేవుడు జ్ఞానులకు తెలియపరచలేదు. వాక్యంలో అన్నాడు కాబట్టి వాక్యంలో కాకుండా చెప్పినా వాక్యంలో వ్రాయలేదు అని అంటారా? కాబట్టి మనం ఆలోచన చేద్దాం. మరలా ఇప్పుడు 2వ అధ్యాయం 1-2 వచనాలలో చూడగలిగితే ఇక్కడ ఏమంటున్నాడంటే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చాము అంటున్నారు. అంటే ఆయన నక్షత్రాన్ని చూసే మేము వచ్చాం అంటున్నారు. కాబట్టి వారి జ్ఞానం అంత గొప్పదిగా ఆనాడు వారు ఉన్నారు. కానీ దేవుడు వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, మీరు వెళ్ళి యేసుక్రీస్తుని చూసి ఆ యేసుక్రీస్తు వారికి ఆరాధించండి అని జ్ఞానులకు ఆజ్ఞ లేదు. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక ఆజ్ఞ కనబడుతుంది మనకు. చూడండి ఒకసారి 12వ వచనంలో, తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశంలోకి తిరిగి వెళ్ళిరి. ఇది స్వప్నం ద్వారా దేవుడు వారికి తెలియపరిచినటువంటి రీతి విధానము. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ మేరకు వారు వేరే మార్గంన తమ దేశాలకు తిరిగి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కానీ ఆరాధించటానికి మీరు వెళ్ళండి అని జ్ఞానులకు దేవుడు తెలియజేయలేదు. కాబట్టి అది ఆరాధనగా దేవుడు పరిగణించలేదు. అలాగుననే యేసుక్రీస్తు వారు తర్వాత ఆయన పుట్టి పెరిగినటువంటి దాఖలాలలో ఆయన జీవితంలో ఎక్కడ కూడా మీరు నన్ను ఆరాధించండి అని శిష్యులకు చెప్పినటువంటి ఆధారాలు లేవు. అలాగుననే మీరు నన్నే ఆరాధించాలి అని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడించినటువంటి ఆధారాలు లేవు. అపోస్తలులు కూడా ఎక్కడ యేసుక్రీస్తు వారిని ఆరాధించలేదు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారికి మ్రొక్కారు అని అంటే అది గౌరవనీయముగా గౌరవప్రదముగా మాత్రమే వారు తల వంచటం మ్రొక్కటం అనేది జరిగింది. అంతేకాని యేసుక్రీస్తు వారికి ఆరాధన చేసినట్టుగా ఆధారాలు లేవు. యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి అని
చెప్పబడినటువంటి సందర్భాలు కనిపించవు. అలా ఆరాధించేటటువంటి అవకాశాలే లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే తండ్రిని ఆరాధించాలి అని చెప్పారు కాబట్టి మన యొక్క ఆరాధన అనేది తండ్రికి చేయాలి అనేటటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవ్వాలి. ఇప్పుడు ఆరాధన యొక్క నిర్వచనం ఏంటో అర్థమైతేనే మనకు ఈ విషయం ఏదో మనకు స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతంలో రెండవ దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూద్దాం. 29వ అధ్యాయము దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయము 20 వచనం నుండి 30 వచనంల వరకు ఆరాధన యొక్క నిర్వచనం ఎలా ఉందో మనం చూడగలం. 29వ అధ్యాయము 20వ వచనం నుండి అలాగుననే 30వ వచనం వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. కాబట్టి ఇక్కడ మనం ఇంకా చూద్దాం. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టెళ్లను 7 గొర్రె పిల్లలను 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారకు యాజకులకు ఆజ్ఞాపించెను. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భం అంతా కూడా మీరు రాసుకోగలిగితే దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 20 వచనం నుండి 30 వచనముల వరకు రాసుకోగలిగితే ఇప్పుడు మనం చదివినటువంటి మాటలు ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం అంతా కూడా ఆరాధన యొక్క నిర్వచనం, ఆరాధన యొక్క కార్యక్రమం ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనము 29, 30 వచనాలు ఒకసారి చూద్దాం. 29, 30 వచనాలు. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడనున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆషాపును ధరించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులను ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఇక్కడ ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యంగా తెలియజేయబడుతుంది. చాలా ఉన్నతమైనటువంటిదిగా గౌరవపదమైనటువంటిదిగా ఎలా చేయాలి అనేది తెలియజేయబడింది. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే ఆరాధన అనేది దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఏర్పాటు చేయబడినటువంటిది. దేవుడు ఆజ్ఞాపించిన దానిని ఆరాధనగా చేయటం. ఆరాధనలో ప్రార్థన ఉంటుంది, వాక్యము ఉంటుంది, పాటలు ఉంటాయి, కానుక సమర్పణ ఉంటుంది. ఇదంతా కూడా అపోస్తుల బోధ అనేది ఉంటుంది. ఇదంతా ఒక ఆరాధన కార్యక్రమంలో ఉన్నటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించినది, ఆరాధనలో ఉండవలసినటువంటిది. కానీ అక్కడ మనం చూడగలిగితే బహుమతులు తీసుకుని వచ్చారు, పూజించారు. అక్కడ వర్షిప్ అనే ఉంది, గ్రీకులో ప్రోస్కునేమో అనే ఉంది. కానీ అక్కడ భావం వేరు, అక్కడ నిర్వచనం వేరు, అక్కడ యొక్క భావజాలం వేరు. ఇది మనం గమనించాలి. ఆ జ్ఞానులకు దేవుడు ఆరాధించటానికి ఆజ్ఞను కనుపరచలేదు, ఆజ్ఞను జారీ చేయలేదు, ఆజ్ఞను ఇవ్వలేదు. కానీ మత్తయి 2వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేసరికి మీరు ఆ మార్గమున వెళ్లకుండా వేరే మార్గమున మీ దేశంలోకి మీరు తిరిగి వెళ్ళండి అన్నాడు. అంటే అది మాత్రమే వారికి ఆజ్ఞగా ఇవ్వబడింది. కానీ యేసుక్రీస్తు వారికి వెళ్ళి మీరు పూజించండి, ఆరాధించండి అని జ్ఞానులకు ఆజ్ఞ ఇవ్వలేదు. ఇది గమనించాలి. కానీ వారు అక్కడ
రాజు ఒక రాజు ఉన్నాడంటే ఆ రాజుగారికి చేయవలసినటువంటి ఆచారబద్ధమైనటువంటిది వారు చేశారంతే. గౌరవనీయముగానే వారు ఆ యొక్క కానుకలను తీసుకుని వచ్చి సమర్పించారు. కానీ సమర్పించినంత మాత్రాన అది ఆరాధన కాదు. సమర్పించినంత మాత్రాన అది ఆరాధనగా దేవుడు భావించలేదు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ నన్ను ఆరాధించమని చెప్పలేదు. ఇది మనము బాగా గమనించవలసినటువంటి విషయం. మరి తండ్రియు నేనును ఏకమై ఉన్నామని క్రీస్తు వారు అన్నారు కదా అంటారా? అక్కడ సందర్భం ఏంటంటే దేవుని నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని క్రీస్తు వారు అన్నారు కదా అని అనుకుంటే, అక్కడ ఏకమై ఉండటం అంటే పని విధానంలో ఏదైనా చేసేటటువంటి కార్యక్రమంలో ఆలోచన విధానంలో ఏకమై ఉన్నారు. అలాగుననే దేవత్వంలో ఏకమై ఉన్నారు. అలాగుననే స్వరూపంలో ఏకమై ఉన్నారు. అంతేకాని ఏకమై ఉన్నామంటే క్రీస్తు వారు నన్ను ఆరాధించిన పర్వాలేదు, తండ్రిని ఆరాధించే, నన్ను ఆరాధిస్తే తండ్రిని ఆరాధించినట్టే అని ఎక్కడ కూడా చెప్పలేదు. నన్ను ఆరాధించమని కూడా చెప్పలేదు క్రీస్తువారు. క్రీస్తువారే తండ్రిని ఆరాధించిన ఆధారము వాక్యంలో ఉంది. క్రీస్తువారు తండ్రిని ఆరాధించిన ఆధారము వాక్యంలో ఉంది. మనమందరం కూడా తండ్రిని ఆరాధించాలి అని చెప్పినటువంటి వారు కూడా యేసుక్రీస్తుల వారే. ఇది మనము బాగా గమనించవలసినటువంటి విషయం, అర్థం చేసుకోవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి యేసుక్రీస్తు వారికి చాలామంది మ్రొక్కారు కదా అనంటే అది గౌరవనీయముగా మ్రొక్కినటువంటివే కానీ, గౌరవంగా మ్రొక్కినటువంటి సందర్భాలే కానీ, ఆరాధన యొక్క ఉద్దేశమును బట్టి మ్రొక్కబడినటువంటి సందర్భాలు కావు, మ్రొక్కినటువంటి సందర్భాలు కావు. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఒక్కొక్కటిగా ఆలోచన చేయగలుగుతూ వెళ్ళగలిగితే అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుండి 26 వచనాల దాకా ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం నుండి 26 వచనాల వరకు మనం జాగ్రత్తగా చూడగలిగితే ఇక్కడ ఏమంటున్నాడంటే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకున్న గోర్న యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులను వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును ఇచ్చి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా. కాబట్టి ఇక్కడ మనం 26 వచనంలో, కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి అన్నాడు. ఇక్కడ సాగిలపడి మ్రొక్కి అనగానే ఇక్కడ కూడా ఆరాధన అనుకుంటే పొరపాటు. ఇక్కడ సాగిలపడ్డాడు ఎందుకు అనంటే గౌరవనీయముగా మాత్రమే సాగిలపడినటువంటి సందర్భం. అంతేకాని ఇక్కడ సాగిలపడ్డాడు కాబట్టి, మ్రొక్కి అని ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనిషికి మనిషి ఆరాధన చేశాడు అనడానికి లేదు. ఇది మనము ప్రాముఖ్యముగా అర్థం చేసుకోవలసినటువంటి చాలా ఉన్నతమైనటువంటి సందర్భం, చాలా అద్భుతకరమైనటువంటి సందర్భం. ఇలాంటి విషయాలు మనం ఆలోచన చేయగలుగుతుంటే అనేకమైనటువంటి సందర్భాలుగా, అనేకమైనటువంటి విషయాలుగా మనం చూడగలం. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి విషయాలు అర్థం చేసుకునేటటువంటి కార్యక్రమంలో మన యొక్క మనసు పరిశీలనపై దృష్టి పెట్టగలిగేటటువంటి వారిగా మనం ఉండాలి. మనసు పెట్టగలిగేటటువంటి వారిగా మనం ఉండగలిగితేనే ఈ యొక్క విషయాలు అనేవి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం కావాలి, మనం నేర్చుకోవాలి అని అంటే దేవుడు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని
దినదినము ప్రతిరోజు చదవగలుగుతూ, ధ్యానం చేయగలుగుతూ, ఆలోచించగలుగుతూ, ప్రార్థన పూర్వకంగా దేవునికి విజ్ఞాపనములను తెలియజేయచ్చు సిద్ధపడేటటువంటి ఆలోచనను మనము కలిగి ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథంలో మనము ఒక మాట చూద్దాం. 24వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి, నా ఏలినవాడ రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుక చూశాను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి, ఇక్కడ కూడా దావీదు గారు నేలపడి సాష్టాంగపడి నమస్కారం చేసినట్టుగా ఉంది. కానీ ఇక్కడ నమస్కరించారు కాబట్టి ఇది కూడా ఆరాధన అనుకోవటానికి లేదు. కాబట్టి గౌరవనీయంగా ఒక మనిషి మరొక మనిషికి నమస్కరించటం, మొక్కటం, సాగిలపడటం అనేటటువంటిది ఇది అధికారానికి, అతనికి ఉన్నటువంటి స్థాయిని బట్టి అతనికి మనం ఇచ్చేటటువంటి గౌరవం అన్నమాట. మరొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త మనకు అర్థం కావటానికి 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము ఇక్కడ మనం చూడగలిగితే 9-10 వచనాలు ఒకసారి చూద్దాం. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, అపవాది యొక్క శోధనలో ఇక్కడ అపవాది యేసుక్రీస్తు వారికి పుట్టిస్తున్నటువంటి ఆలోచన విధానంలో మనం ఈ మాట చదువుతున్నాం. చూడండి ఒకసారి 9వ వచనం నుండి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనిను. ఆయనకు మాత్రమే మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అన్నాడు. ఇక్కడ ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనకు మాత్రమే మ్రొక్కాలి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు అపవాదికి నీవు మ్రొక్కాలి, నీవు ఆరాధించాలని చెప్తున్నాడనా? అపవాదికి కూడా నీవు దేవునికి మ్రొక్కి దేవునిని ఆరాధించాలి అని చెప్తున్నాడా? అది కాదు. ఇక్కడ మనం గమనించగలిగితే మ్రొక్కటము అనేది గౌరవనీయమైనటువంటిది. కాబట్టి మ్రొక్కటము అనేటటువంటి మ్రొక్కెదను, మ్రొక్కితిని అని చెప్పబడినటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో వర్షిప్ అని, గ్రీకులో ప్రోస్కునేమని, హీబ్రూలో లాహ్వాహ్ వోహెడ్ అని ఉన్న ప్రతి సందర్భంలో అది ఆరాధనని మనం నిర్ధారించటానికి లేదు. అక్కడున్న సమయ సందర్భాలను బట్టి అక్కడున్నటువంటి భావాన్ని ఆలోచన చేయాలి. కానీ చెప్పబడినటువంటి ప్రతి దానిని అపార్థంగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనము చేయకూడదు. మరి యేసుక్రీస్తు వారు కూడా మనకు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చెప్పారంటే తండ్రిని ఆరాధించమని చెప్పారు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుండి మనం జాగ్రత్తగా ఈ మాటలు చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనాలు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అంటే మీరు మీకు తెలియని దానిని
ఆరాధించేవారు. మీరు మీకు అంటే అక్కడ సమరయలు, మేము అంటే యూదులు. ఇక్కడ మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే 23వ వచనం మనం చూద్దాం. 23వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది, అది ఎప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. అంటే ఆరాధన అనేది సత్యంతోనూ యథార్థతతోనూ ఆత్మతోనూ ఉండాలి. ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థవంతులుగా ఉండి ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించువారుగా ఉండాలి అని మనము వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను బట్టి మనము ఆలోచన చేయగలుగుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలను మనం ఆలోచన చేయగలుగుతున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరిని ఆరాధించాలి, ఎవరిని సేవించాలి అనేటటువంటి సందర్భాలు మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, తండ్రిని ఆరాధించాలి అని, తండ్రిని ఆరాధించాలి అని. కాబట్టి మనము యేసుక్రీస్తు వారిని కాకుండా తండ్రిని మాత్రమే ఆరాధించే వారిగా ఉండాలి. మరి యేసుక్రీస్తు వారిని స్తుతించాలి, సేవించాలి, వెంబడించాలి, అనుసరించాలి. ఆయన అడుగు జాడలలో మనం నడుచుకోవాలి. కానీ ఆరాధన అనేది తండ్రికి చేయాలి. ఇది ప్రాముఖ్యముగా మనము గమనించవలసినటువంటి విషయం. మనము చూడగలిగితే అపోస్తుల కార్యాల్లో కూడా మనము ఒక మాట చూడగలం. ఒకసారి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూడగలిగితే, అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఆరాధించటానికి ఎక్కడకు? దేవాలయంలోనికి వెళ్ళేవారండి. యెరూషలేంలో ఉన్నటువంటి దేవాలయానికి నపుంసకుడు ఆరాధించటానికి దేవాలయంకి వెళ్ళాడు. ఇప్పుడు నేటి క్రైస్తవులమైన మనమందరం కూడా ఆరాధిస్తున్నామంటే ఆరాధనలో ఉండవలసినటువంటివన్నీ ఉండాలి. ప్రారంభంలో చెప్పాను, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, పాటలు ఉండాలి, కానుక సమర్పణ ఉండాలి. అపోస్తుల బోధ ప్రకారం ఆ ఆరాధన కార్యక్రమం అనేది జరగాలి. ఇలా ఉండగలిగితేనే, ఇలా చేయగలిగితేనే తండ్రికి ఆరాధించినట్టు. మరి మ్రొక్కటం అనేది గౌరవనీయానికి, అధికారానికి సూచన. కాబట్టి ఇవన్నీ మనం గమనించగలగాలి. ఫిలిప్పీ పత్రిక మరొక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఆత్మ వలన ఆరాధించుచు, క్రీస్తు యేసునందు ఆత్మ వలన తండ్రిని ఆరాధించాలన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మనకు ఏం నేర్పిస్తున్నాయి అని అంటే, ఆరాధన అనేది తండ్రికి చేయాలి, ఆరాధించటం అనేది తండ్రికి ఆరాధించాలి. మరి అక్కడ జ్ఞానులు బంగారము, సాంబ్రని, బోళము తీసుకొచ్చి సమర్పించి పూజించిరి అని ఉంది కదా. మరి అది అని అంటే అది క్రీస్తు వారి యొక్క అధికారానికి లేదా క్రీస్తు వారి యొక్క గౌరవనీయమైనటువంటి విధానమును బట్టి ఆనాడు వారు చేసేవారు. కాబట్టి అదే విధానాన్ని బట్టి క్రీస్తు వారికి పూజించారు అంతే. కానీ
అది ఆరాధన కాదు. ఎందుకంటే జ్ఞానులకు దేవుడు ఆజ్ఞాపించలేదు. ఆరాధన చేయాలి అని ఆజ్ఞను దేవుడు జ్ఞానులకు ఇవ్వలేదు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఒకటే జ్ఞానులకు. మీరు వేరే మార్గమున మీ దేశంలోకి తిరిగి వెళ్ళండి అని దేవుడు స్వప్నం ద్వారా వారికి తెలియపరచటం అనేది జరిగింది. అది మాత్రమే జ్ఞానులకు ఆజ్ఞ. కానీ వారు బంగారమును, సాంబ్రాణిని, బోళమును తీసుకుని వచ్చారు. తర్వాత యేసుక్రీస్తు వారికి ఆరాధించారు అని అపార్థం చేసుకున్నటువంటి సందర్భమే ఇది. కానీ వారు కేవలం పూజించారు, యేసుక్రీస్తుని గౌరవించారు. గౌరవంగా వారు ఆ యొక్క కానుకలను సమర్పించారు, కానీ ఆరాధించలేదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము మనసు పెట్టి ఆలోచించవలసినటువంటి వారిగా ఉండాలి. అలా ఆరాధించగలిగితే ప్రారంభంలోనే క్రీస్తు వారిని ఆరాధించిన వారుగా జ్ఞానులు ఉన్నారు. కానీ అక్కడ జరిగింది, జ్ఞానులు చేసింది ఆరాధనగా దేవుడు పరిగణించలేదు. అలా అని అటు తర్వాత అనేకమైనటువంటి అద్భుత కార్యాలు క్రీస్తు వారు చేసినప్పుడు వారు చాలామంది క్రీస్తు వారికి మ్రొక్కేసి వెళ్ళిపోయారు, స్తుతించారు. కానీ అది ఆరాధన అని దేవుడు చెప్పలేదు. అలానే క్రీస్తు వారు కూడా నన్ను ఆరాధించండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. అపోస్తలులు కూడా యేసుక్రీస్తు వారిని ఎక్కడ కూడా ఆరాధించలేదు. ఆదిమ సంఘస్థులు ఆరాధన చేయలేదు. మరి నేడున్నటువంటి సంఘస్థులు కానీ, నేడున్నటువంటి సంఘ కాపరులు కానీ క్రీస్తును ఆరాధించవచ్చు అని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే, వారి యొక్క అపార్థ విధానమైనటువంటి ఆలోచన ప్రకారంగా వారికి వారుగానే అనుకుంటున్నారు. అంతేకాని వాక్యంలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారికి ఆరాధించమని, లేదనుకుంటే యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి అని నేడున్నటువంటి మనకు ఆజ్ఞ లేదు. అలా అని నాడున్నటువంటి వారికైనా ఆజ్ఞ ఉందానంటే వారికి కూడా ఆజ్ఞ లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారే తండ్రిని ఆరాధించారు కాబట్టి, తండ్రితో పాటు అంటే యేసుక్రీస్తు తండ్రిని ఆరాధించారు కాబట్టి, తండ్రితో పాటు యేసుక్రీస్తు వారు సమానులు కాబట్టి మనం యేసుక్రీస్తు వారిని ఆరాధించిన పర్వాలేదు అన్న అపార్థపు ఆలోచన కలిగి చాలామంది ఉన్నారు. దాని వలననే యేసుక్రీస్తును ఆరాధన చేయాలని పాటలు సమకూర్చటం, పాటలు రాయటం, వాక్యాన్ని వక్రీకరించి అపార్థం చేసుకుని మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రోస్కునేమో అని గ్రీకులో వ్రాయబడిన ప్రతి పదజాలాన్ని, వర్షిప్ అని ఇంగ్లీష్లో వ్రాయబడిన ప్రతి పదజాలాన్ని, ఆరాధన అని చెప్పబడిన ప్రతి సందర్భాన్ని కూడా అక్కడ ఆరాధనయే అని మనం నిర్ధారించడానికి లేదు. ఆరాధన కార్యక్రమం ఎలా ఉంటుందో మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం నుండి 30 వచనాల వరకు పూర్తిగా మీరు చదవగలిగితే అక్కడ ఆరాధన విధానము, ఆరాధన కార్యక్రమం ఎలా ఉంటుందో చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఈ సమయమందు ప్రార్థన చేసుకుని సందేశాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. ఇదివరకు ఈ యొక్క పాఠ్యాంశం ప్రారంభం నుండి మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు. ఈ యొక్క సమయమందు ముగించుకుంటుండగా మీ యొక్క సహాయం దయచేసి ఈ విధంగా మరలా పాఠ్యాంశము చెప్పే అంతవరకు మీ యొక్క చిత్తమైతే, నా ప్రాణం పోకడా మీ యొక్క ప్రియ కుమారుడైన క్రీస్తువాని యొక్క 2వ రాకడ ఆలస్యమైతే ఈ విధంగా కలుసుకునే భాగ్యం మాకందరికీ దయచేసి నడిపించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.